వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన న్యూస్ ఐటమ్ జర్నలిస్ట్ సాయి గారిని పట్టుకొచ్చాను. ఆయన ఈరోజు తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేస్తూ తన వెనక ఏదో కుట్ర జరుగుతుందని, తనని కేసుల్లో ఇరికించే అవకాశం ఉందని, తన మీద భౌతిక దాడులు జరిగే అవకాశం లేకపోలేదని, ఇవన్నీ చేసే కన్నా కత్తి తీసుకొచ్చి తన గుండెల్లో పొడిస్తే సంతోషపడతానని బాధపడుతూ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడే ఎందుకు చేశాడా అని ఆరా తీస్తే, ఇంతకు ముందు హీరో శివాజీ గారు చాలా ఇంటర్వ్యూలలో జర్నలిస్టు సాయి గారిని ఉద్దేశిస్తూ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. దానిని నిన్ననో మొన్ననో లోకేష్ గారు శివాజీ గారిని కలిసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి న్యూస్ ని రెండింటిని పులిహోర కలిపి ఆయనకు ఆయనే ఏదో ఊహించుకొని తన మీద ఏదో కుట్ర జరగబోతుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు ఆయన వ్యక్తిగతం కాబట్టి దాని జోలికి నేను వెళ్ళదలుచుకోవడం లేదు. కానీ అదే వీడియోలో ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అదేమిటంటే, ఆయన న్యూట్రల్ జర్నలిస్ట్ అంట, ప్రజా గొంతుకంట, ఏ పార్టీకి సంబంధం లేకుండా దశాబ్ద కాలంగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడంట. గిట్టని వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఆపాదించి తన మీద కుట్రలు చేయాలి అని పన్నాగం పన్నుతున్నారని చెప్పాడు. సాయి గారు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎలక్షన్లకు ముందు వరకు పార్టీ కోసం సరిగ్గా కష్టపడలేదేమో కానీ 365 రోజులు 24 గంటల్లో నిద్రపోయే 5 గంటలు తీసేస్తే మిగతా 19 గంటలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మనస వాచ కర్మణ ఎవరైనా పని చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అది జర్నలిస్టు సాయి గారేనని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మూగవాడిని అడిగినా చెబుతాడు సాయి గారు. సాక్షి న్యూస్ లో అయినా ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీని వెనకేసుకొని రావడంలో అలసత్వం కనబడిందేమో కానీ మీరు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి ఒకవేళ బతికి ఉంటే ఏ విధంగా వెనకేసుకొని వచ్చేవాడో అంతకు మించి వెనకేసుకొని వచ్చారు అని నెటిజన్లు అంటున్నారు. మరి ఇంకెప్పుడు దయచేసి మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ అని పొరపాటును కూడా చెప్పకండి సాయి గారు. మీ వీడియోలన్నీ నిశితంగా గమనిస్తే 99 వీడియోలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా చేస్తే ఒక్క వీడియో మాత్రము ఏదో న్యూట్రల్ గా నటిస్తూ చేస్తారు సాయి గారు. మీరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా మారి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసిన కొత్తలో జన సైనికుల యొక్క సెంటిమెంట్ ను వాడుకొని ఛానల్ డెవలప్ చేసుకొని ఎన్నికల ముందు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారని నేను కాదు జన సైనికులను అడిగితే నీకు పూసగుచ్చినట్లు చెబుతారు. మరీ పాత విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ 2024 ఎన్నికలకు ముందు జనసేన తెలుగుదేశం పొత్తు ప్రకటించిన తరువాత కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి గొడవలు పెట్టే విధంగా మీరు ఎన్ని వీడియోలు చేశారో ఒక్కసారి రాత్రికి మీ ఛానల్లో వెళ్ళి న్యూట్రల్ ఆడియన్ లాగా చూడండి సాయి గారు. మీకే అర్థమవుతుంది మీరు న్యూట్రల్ జర్నలిస్టా వైఎస్ఆర్సీపీ జర్నలిస్టా అని. 23 సీట్లే తీసుకున్నాడు, ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. జనసేన ఓట్లన్నీ తెలుగుదేశం వాళ్ళు వేయించుకుంటారు. రెబల్స్ ని నిలబెడతాడు చంద్రబాబు, మొత్తం ఓడిచ్చేస్తాడు, పవన్ కళ్యాణ్ ని ఎటూ లేకుండా చేసేస్తాడు అని వీడియో మీరే చేస్తారు. ఒకవేళ గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ కి సరైన స్థానం ఉండదు, ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మొత్తం చంద్రబాబు నాయుడు లాగేస్తాడని ఎన్ని వీడియోలు చేశారో మీ ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి సాయి గారు. ఎలక్షన్ ముందు రోజు వరకు జన సైనికులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవలు సృష్టించడానికి న్యూట్రల్ జర్నలిస్టు ముసుగులో ఎన్ని రాజకీయ విశ్లేషణలు చేశారో ఒక్కసారి మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి సాయి గారు. కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి గొడవలు పెట్టే విధంగా, కాపులను కమ్మ సామాజిక వర్గం మీద రెచ్చగొట్టే విధంగా ఎన్ని వీడియోలు చేశారో మీ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, వెళ్ళి చూసుకోండి సాయి గారు. అమరావతి రైతులను కించపరిచే విధంగా ఎన్ని వీడియోలు చేశారో అది కూడా మీ డేటాబేస్ లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి సాయి గారు. కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా ఎన్ని వందల వీడియోలు చేశారో మీరు. కమ్మ సామాజిక వర్గం మీద ఇతర సామాజిక వర్గాలకు వెగటు పుట్టేలాగా ఎన్ని వీడియోలు చేశారో మీ డేటాబేస్ లోనే ఉంటుంది.
వెళ్ళి చెక్ చేసుకోండి. సాయి గారు, దీన్ని జర్నలిజం అంటారా? మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇష్టం ఉండవచ్చు గాక, దానిని బహిరంగంగా ప్రకటించి నేను వైఎస్ఆర్సీపీ జర్నలిస్ట్ అని చెప్పుకొని అంబటి రాంబాబు లాగా ఒక ముద్ర వేసుకొని వీడియోలు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పదే 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 మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ అనే ముద్ర వేసుకొని జనసేన పార్టీ మీద అయితే విషం చిమ్ముతారు, తెలుగుదేశం పార్టీ మీద అయితే విషాన్ని ఉమ్ముతారు. సాయి గారు, జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఇక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతాడని నోటికొచ్చినటువంటి రాజకీయ విశ్లేషణలు ఇతర పార్టీల మీద మీరు చేసిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ మీ డేటాబేస్ లోనే ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. లేటెస్ట్ ఉదాహరణ ఒకటి చెప్తాను. వాలంటరీ వ్యవస్థ మీద ఈ మధ్య కాలంలో ఒక వీడియో చేశారు. వరదల్లో వాలంటీర్లను వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఆహా ఓహో అని పొగిడారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ మీద నిప్పులు చెరిగి తూర్పారబట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలిచాడు అంటే ఆ వాలంటరీ వ్యవస్థ అనేది నిజంగా జనాలకు సేవ చేసింది అని మీరు భావిస్తున్నారా? అదే వాలంటరీ వ్యవస్థ మీరు మొన్న చెప్పినట్లు ఆహా ఓహో అయింటే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వస్తుంది? సాయి గారు, ఓడిపోయిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన బెంగళూరులో ఉన్నాడేమో కానీ ఆయన తరపున ప్రతినిధిగా మీరు ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తుంటే న్యూట్రల్ జర్నలిజం ఎక్కడి నుంచి వచ్చింది? సాయి గారు, మీరు ఏ పార్టీకైనా పని చేయవచ్చును సాయి గారు, అందులో వచ్చినటువంటి అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇంకొకసారి దయచేసి న్యూట్రల్ జర్నలిజం అనే పదాన్ని మాత్రం వాడద్దండి సాయి గారు. వైఎస్ఆర్సీపీ జర్నలిస్ట్ అని పెట్టుకోండి పేరు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్లాక్ అండ్ బ్లూ పనిచేసినప్పటికీ మీ మీద అక్రమ కేసులు పెట్టే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ఒకవేళ సక్రమ కేసులైతే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇక భౌతిక దాడులు అనేది ఎవరి మీద చేసినా ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా ఖండించవలసిందే. ఇకనైనా మీరు దయచేసి న్యూట్రల్ జర్నలిస్ట్ అనేటువంటి మాటను వాడకుండా వైఎస్ఆర్సీపీ జర్నలిస్ట్ అని వాడుకుంటూ మీకు ఇష్టం వచ్చినటువంటి వీడియోలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు సార్. ఉంటాం మరి. జై హింద్.